ఇప్పుడే అందిన వార్త. జూన్ 10న ముహూర్తం ఖరారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల లిస్ట్ ఇదే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ద్వారా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. మరికొన్ని రోజుల్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. జూన్ 10న దీన్ని విస్తరించినట్టు తెలుస్తుంది. 6 కొత్త మంత్రులు ఎవరైనా దానిపై జోరుగా చర్చ నడుస్తున్నాయి. బీసీ, ముదిరాజు, మైనార్టీ వర్గాల పెద్దపీట వేసే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. ప్రచారం అయితే సాగుతుంది. నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి పేర్లు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్, గడ్డం వివేక్, గడ్డం వినోద్ పేర్లు అయితే ప్రస్తావనలోకి అయితే వచ్చాయి. ఇక ముక్తల్ నుంచి గెలిచిన వాకిటి శ్రీహరికి సైతం అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి నుంచి మాల్రెడ్డి రంగారెడ్డి పేర్లను అనగా పరిశీలనలు అయితే ఉన్నాయి. కేబినెట్ రేసులో మైనాపల్లి రోహిత్ కూడా రేసుల్లో ఉన్నారు. ఇక మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం సీనియర్ నేతలు లాబింగ్ అయితే చేస్తున్నారు. ఎవరికి వరిస్తుంది అనేది మొత్తానికి తెర మీదకి పేర్లు అయితే లిస్ట్ అయితే ఇవైతే ప్రస్తుతానికి అయితే ఉన్నాయన్నమాట. జూన్ 10 లోపు మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా వీరి పేర్లు అనేది మరికొంతసేపు అయితే వెయిట్ చేయాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఈ పేర్లతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు.